కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు వర్యులిద్దరికీ, జిల్లా ప్రభుత్వ అధికారులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి, నాతో పాటు ఇక్కడ ఈ సభలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ, ప్రభుత్వ యంత్రాంగాలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, సార్ గత 5 సంవత్సరాలుగా ప్రజల్ని కాపాడవలసిన పోలీసు వ్యవస్థ పూర్తిగా కొంతమంది రాజకీయ నాయకులకి సెక్యూరిటీ గార్డుల, హోమ్ గార్డులా పనిచేశారు సార్. ఎవరు ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళని జైలుకి పంపించడం, వాళ్ళే ఏం చేయాలో కూడా ప్రజాప్రతినిధులకు చెప్పి సామాన్యులు కూడా బెదిరించారు సార్. కార్మికులని ఏదైనా ఇబ్బంది పడితే అడిగితే కార్మికుల మీద కేసు, ఒక పాస్బుక్ మీద పట్టుకెళ్ళి నా పాస్బుక్ రెవెన్యూలో నా భూమి ఎవరో తీసుకున్నారంటే, ఆక్రమించుకున్నారని అంటే వాళ్ళ మీద కేసులు అడిగితే చాలా దారుణంగా ప్రవర్తించారు సార్. అటువంటివన్నీ మనం ఇప్పుడు రెక్టిఫై చేసుకోవాల్సిన సమయం వచ్చింది సార్. అదేవిధంగా నేను ఒక ఆఫీసర్ నా దగ్గరికి వచ్చాను సార్, మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వచ్చి, సార్ నేను మళ్ళీ మీ దగ్గర కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను అన్నారు. అంటే మీరు ఇదివరకు ప్రభుత్వంలో పనిచేశారు, మీరు మా దగ్గర చేయలేరు, మీరు చేసిన పనులన్నీ మాకు తెలిసి అంటే, లేదు సార్ అప్పుడు వాళ్ళు చెప్పినట్టు చేసాము, ఇప్పుడు మీరు చెప్పినట్టు చేస్తామని చెప్పి మాత్రం అంటున్నారు. అంటే ఏం చెప్పినా చేస్తారని అడిగాను సార్. మీరు ఏది చెప్తే లక్ష్యం తప్పకుండా చేస్తామన్నారు సార్. అప్పుడు మీరెందుకంటే మండల డెవలప్మెంట్ ఆఫీసర్, ఒక మండల డెవలప్మెంట్ ఆఫీసర్ మండలంలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా కంట్రోల్ చేయవలసిన మీరే, మీరు ఏది చెప్తే అది చేస్తామని మీరు వాగ్దానం చేస్తుంటే మరి ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇటువంటి యంత్రాంగంలో ఉన్నటువంటి అధికారుల్ని కొంతమందిని మనం మార్చుకోవలసిన పరిస్థితి అయితే ఉంది సార్. లేకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, మంత్రులుగా మీరు కానీ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ, ప్రభుత్వ పథకాలు కానీ ప్రజల దగ్గరికి చేరాలి అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా చేరవలసి ఉంది. వీళ్ళు సక్రమంగా చేరిస్తేనే మనకి మంచి పేరు వస్తారు సార్. లేకపోతే వీళ్ళు ఇష్టాసారంగా వాళ్ళ పేర్లు కూడా మార్చి చాలా దారుణంగా ప్రవర్తించారు సార్. అటువంటి వారిని కంట్రోల్ చేయవలసిన అవసరం మనకి ఇప్పుడు వచ్చింది సార్. తప్పకుండా ఆ చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎన్నికల్లో మనం ఏ గ్రామంకి వెళ్ళినా, ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా మళ్ళీ ఏ గ్రామంకి వెళ్ళినా, లేదా మనం అభినందించడానికి మన క్యాంపస్లకు వస్తున్న మన ప్రభుత్వం, మన సామాన్యులు, ఓటర్లు అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు సార్. ముందు అడిగింది తాగునీరు ఇవ్వండి. తాగునీరు సమస్య చాలా చాలా దారుణంగా ఉంది సార్. ప్రధానమంత్రి గారి జలజీవన్ మిషన్ ద్వారా వచ్చినటువంటి నిధులన్నీ కూడా వీళ్ళు కబ్జా చేసి పైపులు, ఇందాక మీరు చెప్పినట్టు ఆ నల్ల పైప్ లైన్, ఒక 5 పైప్ లైన్ రోడ్డు మీద కనిపిస్తుంది సార్, తప్ప ఏమీ లేదు. కానీ మనం చర్య తీసుకుంటే, ఇప్పుడు ఆర్డబ్ల్యూ ద్వారా చర్య తీసుకుంటే ఆ పైపులు ఏదైతే వేసున్నాయో కనీసం ఆ గ్రామాలకైనా తక్షణం మనం నీరు ఇవ్వగలిగే పరిస్థితి మనం ఆలోచించాలి సార్. అక్కడ బోర్ల ద్వారా బోర్లు వేపించి ఇమీడియట్ గా నీరు ఇప్పించినట్టయితే వాటర్ ట్యాంక్ తర్వాత కట్టవచ్చు. డబ్బులున్న బట్టి, డబ్బులు వచ్చిన బట్టి వాటర్ ట్యాంక్ కట్టించి మనకు టైం పడుతుంది. కాబట్టి టెంపరీగా మనం ఇళ్లకి కూడా మోటార్ ద్వారా వాటర్ పెంచే అవకాశం మనకు కల్పించవచ్చు సార్. తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మనకి హెచ్ఎల్ నియోజకవర్గంలో కోటపల్లి, నారాయణ సాగర్, మటువలస 3 కాలువలు ఉన్నాయి సార్. 2019 వరకు సుభిక్షంగా నీరు వచ్చింది సార్ 3 కాలంలో. కానీ 2019 నుంచి ఒక్క చొక్క నీరు రాలేదు సార్, ఒక్క ఎకరా పంట పండలేదు. దయచేసి కాలం కేవలం కొత్త కాలం తర్వాత ఆలోచించవచ్చు. ఉన్న కాలం పూడికి తీసి మెయింటైన్ చేస్తే నీరు వస్తుంది. వ్యవసాయానికి సుమారు 30-40 వేల ఎకరాలకి వ్యవసాయానికి నీరు వస్తుందని తెలియజేసుకుంటూ, ఇంకోటి రణస్థల మండలంలో, హెచ్ఎల్ నియోజకవర్గం రణస్థల మండలంలో ఇండస్ట్రియల్ హబ్ ఉంది సార్. ఇందులో చాలా రకాలైన ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. ఇప్పటికే సుమారు 30,000 మంది అక్కడ పనిచేస్తున్నట్టు ఒక అంచనా. ఇంకా ప్రతి సంవత్సరం కూడా కనీసం మాకు 5 నుంచి 10,000 ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి సార్. కానీ ఒక్క ఉద్యోగం కూడా హెచ్ఆర్ల నిరుద్యోగులకి రాకుండా పోతుంది సార్. ప్రైవేట్ ఉద్యోగాలు కూడా గత ప్రభుత్వంలో అయితే ప్రైవేట్ ఉద్యోగాలను కూడా ఒక 80,000 పోస్టులు కూడా 2 లక్షలకి 3 లక్షలకి అమ్మేసుకున్న స్థితి మనం అక్కడ చూసాం సార్. చాలా దారుణంగా ఉంది సార్. ఇది మాత్రం తప్పకుండా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కంపెనీల వల్ల కాలుష్యం అంతా భరిస్తున్నది లేదు సార్ అక్కడ. కానీ మాకు ఉద్యోగాలు కూడా లేదు. దయచేసి
మీరు దీని మీద చర్య తీసుకొని తప్పకుండా మనకున్న రూల్ ప్రకారం 70% ఉద్యోగాలు అక్కడ లోకల్ పీపుల్కే వచ్చే విధంగా మనం ప్రయత్నించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, అయ్యా నాకు ఇంకో చిన్న విన్నపం. బాబు చాలా మంది వస్తుంటారు, మన ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యాం, మా పిల్లలకి స్కూల్లో పోస్ట్ చేయలేకపోయినా ఎమ్మెల్యే గారు అంటారు సార్. ఒక మోడల్ స్కూల్ కానీ లేదంటే ఒక కేజీబీవీలో కానీ ఏదైనా చిన్న వాళ్ళకి తెలియకో అప్లై చేయలేకపోయో లేదా ఒక మార్కు తక్కువచ్చో మనం వాళ్ళకి సీటు 1-2 మార్కులు స్కూల్లో సీట్ ఇప్పించలేకపోతే మన దగ్గరికి వస్తే మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము, మేమేమో సీట్ కనీసం ఒక సీట్ కూడా ఇవ్వలేకపోయారంటారు. ఎవరైతే ఆల్ ఎమ్మెల్యేస్ కేజీబీవి, మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్, మోడల్ స్కూల్స్, ఈ 3 ఉన్నాయి మనకి ప్రధానమైనవి. మోడల్ స్కూల్ అంటే మెరిట్ ప్రకారం చేసినట్టు ఉంది. కేజీబీవి అవసరం ఉంటే నేను డైరెక్షన్ ఇస్తాను ఎస్పీడి విజయవాడ నుంచి. మీరందరూ కూడా ఎవరెక్కడ ఆర్వీఎంపీఓ జయప్రకాష్ ఉన్నాడా, అందరు ఎమ్మెల్యేల దగ్గర తీసుకో, అందరు ఎమ్మెల్యేల దగ్గర తీసుకొని ఇవన్నీ ఫుల్ఫిల్ చేయి. నాకు ఎన్నే ఉన్నాయి నీకు ఎన్ని కావాలో చెప్పు, నేను శ్రీనివాస్ చెప్పి నీకు డైరెక్షన్ ఇప్పిస్తాను. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయ్యారు, చాలా ఆశలతో ఉన్నారు ఇక్కడ. ఎవరికి సీట్ ఇవ్వడానికి వీల్లేదనుకుంటా అందరికీ సీట్లు ఇచ్చే బాధ్యత చూసుకోవాలి. మీరు కూడా స్క్రీనింగ్ చేసుకోవాలి. ఒక్కొక్కడు వచ్చి 10 సీట్లు అడుగుతాడు, ఎమ్మెల్యేస్ కూడా డైరెక్షన్ ఇస్తున్నాం. ఎందుకంటే మీరు నేను చెప్పానని మళ్ళీ 100 సీట్లు ఇస్తే అక్కడ జరగవు. స్క్రీన్ చేసుకొని ఎవడు పేదవాడు ఎవరికి మనం ఇస్తే బాగుంటుందని మీరు చేసుకొని ఇస్తే అది కూడా చేద్దాం. ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, కలెక్టర్ గారు కూడా చెప్తాను. డిఈఓ మేడం గారు ఎవరున్నారు అమ్మా, డిఈఓ ఎవరు సార్ సైడ్ లేకుండా మోడల్ స్కూల్స్ కూడా కొన్ని ఇవ్వాలి. ఫైన్ పెట్టారు, నేను కలెక్టర్ గారు